నమస్తే, నేను మీ వెంకట్. ఈరోజు కవిత నూతన పార్టీ పెట్టబోతా ఉంది. ఆ కవిత పెట్టే పార్టీ పేరు ఏంటి? అసలు వారి యొక్క విధి విధానాలు ఏంటి? అసలు కవిత పార్టీ ఎందుకు పెడతాంది? కవిత పెట్టబోయే పార్టీ రంగు, ఆ జెండా కలర్ ఏంటి? ఆ కవిత పెట్టబోయే పార్టీ పేరు గురించి మనం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ముందుగా మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మిత్రులారా. ముఖ్యంగా మీ కామెంట్, అంటే మీ యొక్క సూచన, మీ యొక్క సలహాలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు అందించండి. ముందుగా కవిత, కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుమార్తె, అందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. కవిత రాజకీయ పార్టీని పెట్టబోతా ఉన్నారని ఒక పెద్ద నూతన చర్చ అయితే జరుగుతూ ఉంది. రాజకీయ రంగంలో కూడా కొంత రాజకీయ వేడి కూడా ఆ వాతావరణం కనబడతా ఉంది. ఇక్కడ మనం వారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా చేయడం జరిగింది. దాని తర్వాత కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యి విధులు నిర్వహిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజుల క్రితం వారిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన వెంటనే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. మరి ఇక్కడ కవిత నిజంగా రాజకీయ రంగంలో నూతన ఒడివడిని సృష్టించబోతా ఉందా? కవిత నిజంగా రాజకీయంగా సక్సెస్ కాబోతా ఉందా? సో నిజంగా సక్సెస్ అయ్యే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ ఆ స్థానం ఉందా? అంటే నూతన పార్టీకి, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీకి మరి అవకాశం ఉందా అనేది మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనం ఒక్కసారి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మనం ఒక్కసారి గమనించినట్టయితే ముఖ్యంగా 3 ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో త్రిముఖ పోటీ మాత్రం నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. బలమైన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉంది. ఇక్కడ జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వాళ్ళు తీవ్ర స్థాయిలో వాళ్ళు కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ 3 పార్టీలను కాదని నూతనంగా కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉందా? అది కవిత రూపంలో కవిత పెట్టబోయే పార్టీ నూతనంగా మరి సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? అసలు కవిత పార్టీ పేరు మనకున్న సమాచారం మేరకు కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా, టీపీజేపీ, అంటే కవిత పార్టీ పెట్టే ఆ యొక్క పార్టీ పేరు టీపీజేపీగా ఉండే అవకాశం ఉందని ఒక సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఇది అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అప్లికేషన్ రూపంలో అందించడం జరిగిందని కూడా కొంత సమాచారం ఉంది. అయితే ఇక్కడ వారు జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరుగుతూ ఉంది, అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా కవిత పెట్టే పార్టీ పేరులో తెలంగాణ అనేది ప్రాముఖ్యంగా ఉండాలని, ముఖ్యంగా జాగృతి అనేది ఉండాలని ఒక పట్టుదలతోటి వారు ఈ నూతన రాజకీయ పార్టీని తీసుకురావడం జరుగుతూ ఉంది. అంటే దాంట్లో ప్రజలను కలుపుకొని, ముఖ్యంగా అంటే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా పేరును ఈ యొక్క పేరు పైనే పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ కూడా అధికారికంగా ఇవ్వడం జరిగింది. కొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయి అధికారిక ప్రకటన కూడా రాబోతా ఉందని ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు పెట్టబోయేటువంటి పార్టీ జెండా రంగు ఏ విధంగా ఉండబోతా ఉందంటే, ముఖ్యంగా బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీటగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండా రంగు పసుపు రంగు, అదేవిధంగా కర్షకులకు, కార్మికులకు అండగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఎరుపు రంగు. అంటే ఈ 2 రంగులను కలుపుకొని జెండా ఉండే విధంగా, జెండా కలరు ఎంచుకునే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవమైన విషయం, ఇది నో డౌట్. దీంట్లో పూర్తిగా క్లారిటీగా ఉంది. అంటే కవిత ఒక పట్టుదలతోటి మాత్రం, పోరాట పటిమతోటి మాత్రం వారు ముందుకు రావడం జరుగుతుంది. సరే, వారు మరి సక్సెస్ అవుతారా, మరి ఎంతవరకు సక్సెస్ అవుతారా అనేది భవిష్యత్ కాలమే నిర్ణయించే అవకాశం ఉంటుంది. దీంట్లో కవిత చేసేటువంటి పోరాట పటిమ కావచ్చు, కవిత ఎవరెవరికి అవకాశం ఇస్తుంది, కవిత వెంట ఎవరెవరు కలిసి వచ్చే అవకాశం ఉంది, మరి ప్రజల మద్దతు నిజంగా వారు కూడగట్టే ప్రయత్నం చేస్తారా,
ఎంతవరకు కష్టపడతారు, ఎంతవరకు ప్రజల మద్దతు ఉంటదనేది రానున్న రోజుల్లో భవిష్యత్తులో తేట తెల్లమయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఎన్నికలు ఇప్పుడు సమీపంలో లేవు. ఎన్నికల శాసనసభ ఎన్నికలనేటియి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మనం ఏం చెప్పలేం. ముందుగా పార్టీ అనేది పురుడు పోసుకోవాలి. పురుడు పోసుకున్న తర్వాత పార్టీ యంత్రాంగము, పార్టీ యొక్క నిర్మాణము చేసుకొని ప్రజల మద్దతు కూడగడితేనే ఏ పార్టీ అయినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది. ఏ పార్టీ సక్సెస్ కావాలన్నా, ఏ నాయకుడు గెలవాలన్నా ప్రజల మద్దతు లేని మాత్రం ఎవరు కూడా అది కాదు. కానీ పోరాట పటిమ మాత్రం కవితలో కొంత కనబడతా ఉంది వాస్తవంగా. మన గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తే వారు ఖచ్చితంగా చాలా తీవ్రంగా కష్టపడతా ఉన్నారు. నిజంగా వారి వెంట ఇప్పటి వరకు అతిపెద్ద నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు లేనప్పటికీ కూడా వారి వెనువంట గత కొన్ని సంవత్సరాల నుంచి, దశాబ్ద కాలం నుంచి నడుస్తున్నటువంటి జాగృతి శ్రేణులు, జాగృతి కార్యకర్తలు మాత్రం కొంత మట్టుకు ఉన్నారు. వారు కూడా అన్ని జిల్లాల కమిటీలు వేసుకొని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇది అంటే జాగృతి ప్రజాబాట కార్యక్రమాలు తీసుకొని ప్రజా సమస్యలపై నిజంగా వాస్తవం కొంత ఫైట్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు చేస్తారు మరి ఆరంభమే వరకే ఉంటుందా, లేక భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ప్రజల మద్దతు నిజంగా ఇక్కడ వారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేదు, ఇక్కడ అధికార పార్టీని ప్రజా సమస్యలపై ఫైట్ చేసే నాయకులు లేరు అని వారు పదే పదే మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి వీరు ఆ పాత్రను పోషించే అవకాశం ఉందా అనేది ఇక్కడ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. నిజంగా ఆ పాత్రను అంటే బలమైన ప్రతిపక్ష పాత్రను, ప్రజా సమస్యలను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను వాటిపై నిజంగా ఫైట్ చేస్తే మాత్రం కొంత ప్రజల మద్దతు, కొంత యువకుల మద్దతు, మహిళల మద్దతు మాత్రం కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైనా ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రజా సమస్యలపై, వారి యొక్క సమస్యలపై నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ఫైట్ చేసే వారికి తప్పకుండా కొంత మేరకు ప్రజల నుంచి కొంత ఆ స్పందన, మద్దతు మాత్రం రావడం జరుగుతుంది. ఇది అందరూ తెలిసిన విషయమే కదా. ఎంత పెద్ద గొప్ప గొప్ప నాయకులని పేరు మట్టుకే ఉన్నా కూడా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజా సమస్యలపై ఫైట్ చేయకపోతే ఏ నాయకుడు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. మరి ఇన్ని రోజులు కేసీఆర్ పేరు చెప్పుకొని రాజకీయం చేసినటువంటి కవిత మరి ఇప్పుడు స్వతహాగా సొంతంగా మరి ఎదిగే ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మరి కవిత పార్టీ వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎంత మేరకు నష్టం జరుగుతూ ఉంది అనేది ఒక చర్చ అయితే మాత్రం ఉంది. వాస్తవమైన విషయం. మరి ఎందుకంటే జాగృతి బీఆర్ఎస్ గెలుపులో కూడా చాలా కీలకంగా పనిచేసిన మాట వాస్తవమే. గత ఎన్నికల్లో 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే జాగృతి శ్రేణులు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో వారి యొక్క ఎవరెవరి స్థాయిలో వారు కృషి చేయడం వల్ల, కష్టపడడం వల్లనే అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు జాగృతి, కవిత సపరేట్గా నూతన పార్టీని ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో మరి వారు ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఇది బీఆర్ఎస్ పార్టీపై ఎంతవరకు ఎఫెక్ట్ చూపెడుతుంది అన్నది రానున్న రోజులలో భవిష్యత్ కాలమే తేల్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కవిత విషయంలో కొంత ఇమేజ్ ఉంది. కేసీఆర్ కూతురుగా, కేసీఆర్ బిడ్డగా కొంత ప్రజల్లో నోటెడ్గా అంటే ప్రజలు గుర్తుపట్టే విధంగా కొంత పబ్లిక్లో ఉన్నది. ఇది వాస్తవమైన విషయమే. అయినప్పటికీ కూడా రాజకీయంలో సక్సెస్ కావాలంటే ముఖ్యంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం ఫైట్ చేసినప్పుడే ప్రజల మద్దతు కూడగొట్టే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ప్రజల తరపున కొట్లాడే నాయకులకు ఎప్పుడూ ప్రజలు అండగా ఉంటారు. ఇది వాస్తవమైన విషయం. ఇది అందరూ తెలిసిన విషయమే. కానీ పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? మరి అన్ని పార్టీల లాగా అందరి నాయకుల ద్వారానే వారిలాగానే వీరు కూడా మరే పెట్టుబడిదారులకు అవకాశం ఇస్తారా, లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు అవకాశం ఇస్తారా, లేకపోతే ధనవంతులకి అవకాశం ఇస్తారా అనేది తేటతెల్లే అవకాశం ఉంది. కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశం ఇస్తే మాత్రం, ఖచ్చితంగా పనిచేసే వారికి మాత్రం అవకాశం ఇస్తే, ప్రజల మధ్యలో ఉండే అవకాశం ఇస్తే మాత్రం కొంతమేరకు సక్సెస్ అయ్యే అవకాశం మాత్రం మనకి ఇక్కడ కనబడతా ఉంది. వాస్తవమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం కూడా గమనించాల్సింది, ఇక్కడ పెద్ద స్థాయిలో కవిత వెంట బడా నాయకులు లేనప్పటికీ కూడా కొంత కార్యకర్తల బలము, ప్రజల బలము, కొంత మహిళల నుంచి తొలిసారి ఒక మహిళా నాయకురాలిగా ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళడము కొంత కలిసి వచ్చే అంశంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది,